హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది రైతు కలం యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజును. ఈరోజు మనం మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేస్తే మీకు ఒక మెయిన్ విషయం చెప్పాలి. ఈరోజు నిన్న మనం విసన్నపేట మార్కెట్లో వచ్చేసి తోతాపూరి వెరైటీ 7 రూపాయల కిలో అయింది. మంచి కలర్ కూడా ఉంది, ఒక షైన్ కూడా వచ్చింది. కాకపోతే అది 7 రూపాయల కిలో అయింది. నేను చెప్పేది ఏంటంటే 7 రూపాయల కిలో పోతే రైతులకు ఏం మిగలేదు. తెంపుకొచ్చిన లేబరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏం మిగలేదు. మీరు మ్యాక్సిమం మీ దగ్గరలో ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూసిన దగ్గరనే వాళ్ళు అడిగిరు చాలామంది, మాకు పంపిస్తారా 15 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ తీసుకొని, ట్రాన్స్పోర్ట్ మేమే భరిస్తాం 5 అని కూడా అన్నారు. సో మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు ఇప్పుడు ఓ ఛానల్లో నేను ఎక్కడో చూసిన ఒక పోస్ట్ కింద ఇవన్నీ ఉన్నాయి. మీరు కూడా మీ దగ్గర ఉన్న మీ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే ఇంకెక్కడ పోస్ట్ చేస్తే వాళ్ళే కొంతమంది మీకు కొనదే సెల్లర్స్ వస్తారు కదా, వాళ్ళని ఎందుకు మిస్ చేసుకుంటారు మీరు కస్టమర్స్. మ్యాక్సిమం మీరు వాళ్ళు అట్లా మార్కెట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 7-8 రూపాయలకి అమ్మితే నిజంగా అయితే ఏం రా, మీరు ఏమనుకుంటారో అసలు మీకు ఏమొస్తుందో నాకు తెలియట్లేదు. కానీ 7-8 రూపాయలకైతే చాలా లాస్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ మార్కెట్లో తక్కువ రేట్ ఉంటే కొంచెం దగ్గరలో ఎక్కడ మంచి రేట్ ఉందో తెలుసుకొని అక్కడికైనా తీసుకెళ్ళే ప్రయత్నం, అంతేగాని తక్కువ రేట్లకు అమ్ముకొని నా తోటంతా లాస్లకు మాత్రం అమ్ముకోకండి. ఇది నేను చెప్పేది. మనకు ఇంకా రేట్లు వచ్చేసి ఈరోజు మనం కరీంనగర్, అనంతపురము, నాందేడు, భోపాలు, హైదరాబాదు, నిజామాబాద్, వరంగల్, సోలాపూర్, జగిత్యాల్, గుల్బర్గా, ఈ విసన్నపేట ఈ రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఎంతో మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో అందరికి బూస్టప్, నెక్స్ట్ వేరే వాళ్ళకు ఛానల్ రిఫర్ చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మన కరీంనగర్లో మార్కెట్ వచ్చేస్తే మనకు పెద్ద మార్కెట్ బంగినపల్లి రేట్ అయితే పెద్ద పెరగలేదు. అదంతే కొంచెం అటు ఇటు తగ్గుతూ పెరుగుతున్నట్టే ఉంది. దశేరి రేట్ మాత్రం పెరిగింది. బంగినపల్లి వచ్చేస్తే 30, 34, 33, 29, 30, 32, 38, 39, 43, 30, 47. మంచి కొంచెం మంగుండి కచ్చలాగుంటే 15 రూపాయల కిలో కూడా పోయింది. ఇది మనకు కరీంనగర్ రేట్లు. మనకు 30, 34, 33, 29, 30, 32, 38, 39, 43, 30, 47, 15 ఒకటి కచ్చా మినాయిస్తే 15 నుంచి మనకు 47 మొత్తానికి 50 లోపు ఉంది రేట్లు. మనకు ఇవి మనకు చూస్తే 25 నుంచి 47 దాకా నడుస్తున్నట్లు లెక్క. మరి కచ్చా మంగు ఇట్లా డ్యామేజ్లా ఇట్లా మరకల్లాగా అయితే మాత్రం 15 రూపాయలకి 15 రూపీస్ కేజీ కూడా పోయింది. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 45, 37, 45, 71, 74, 69, 70. దశేరి రేటు మాత్రం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొంత రేటు పెరిగింది. మనకు 60, 65 దగ్గరికి పోయింది. ఈరోజు మనకు 70, 74 దాకా కూడా పోయింది. నేను అదొకటి చెప్పట్లేదు, మనకు ఒక హై రేట్ ఒకటి చెప్పట్లేదు, ఒక 4-5 లాట్లు కూడా అంతే రేటు పోయినాయి. సో నేను అందుకే దశేరి మాత్రం కరీంనగర్లో కొంత రేటు పెరిగింది. 45 నుంచి 45, 37, 45, 71, 74, 69, 70, 45, 37, 45, 71, 74, 69, 70, 37 నుంచి 75 మధ్య నడుస్తుంది రేటు. టాప్ మనం ఒక 75 కౌంట్ చేసుకోదని 60 నుంచి 70 మధ్య అయితే నడుస్తుంది అనుకోవచ్చు, ఒక టాప్ కాయ ఉంటే. ఇది మన రేటు, ఇది మన దశేరి రేట్లు. నెక్స్ట్ కేసరి వచ్చేస్తే కేసరి మనకు 70 రూపీస్ కేజీ పోయింది. మనకు వచ్చిన ఒక లూటు మనకు ఒక 60 నుంచి 80, 75, 80 మధ్య వేసుకోవచ్చు. ఇది మనకు వచ్చింది మీడియం అనుకుంటే. లేకపోతే 50 నుంచి 75 ఆ మధ్య నడుస్తున్నట్టు అనుకోవచ్చు. 50 to 70, 80 మధ్య నడుస్తుంది కేసరి వెరైటీ. కేసరి కూడా తగ్గింది. నెక్స్ట్ తోతాపూరి వెరైటీ వచ్చింది. ఇక్కడ మనకు తోతాపూరి 25 రూపాయలకి 26 రూపాయల కిలో అయింది. 25 to 26 కేజీ రూపీ. నెక్స్ట్ మనకు ఇది హైదరాబాద్లో వచ్చేస్తే మనకు బెనీషాన్ 55 రూపాయల కిలో అయింది. మీడియం వచ్చేసి 29, 30 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది. 29 to 60 రూపీస్ మధ్య. కేసరి 55 రూపీస్ నడుస్తుంది, 55 రూపాయలు. బెనీషాన్ వచ్చేస్తే 30, 35, 60 టాప్ 60 మధ్య నడుస్తుంది. లోయెస్ట్ 30 నడుస్తుంది. 30 నుంచి 60 మధ్య అయితే నడుస్తుంది. కేవీఆర్ మార్కెట్లో పేపర్ హిమాయత్ వచ్చేస్తే 130 రూపాయల కిలో పోతుంది. పేపర్ది మాత్రమే. మీడియం ఉంటే ఇంకా లో ఉంటే కొద్దిగా తగ్గింది. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ హిమాయత్ రేట్ కూడా చాలా డౌన్ అయింది. మొన్నటికి మనకు దాదాపు 50 రూపాయల దాకా డౌన్ అవుతుంది. ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ అనంతపూర్ కవర్ బెనిషా వచ్చేసి 74 రూపాయల కిలో ఉంది. మనకు నార్మల్ అయితే 45 రూపాయల కిలో ఉంది. 74 to 45 ఇట్లా నడుస్తుంది. ఏం వచ్చేస్తే మనకు ఏ రేట్ నుంచి 29 to 60, 50, 55 మధ్య నడుస్తుంది. 60 కూడా కాదు. 29 నుంచి 50, 55 మధ్య నడుస్తుంది ఈ బెనిషాను. మంచి కలర్ ఉంటే టాప్ మనకు ఒక 40, 45, టాప్ 30 నుంచి 45 అంతే. 45 మధ్య నడుస్తున్నట్లు లెక్క. ఇదంతా అంతటా ఇదే రేట్ నడుస్తుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ మనకు నాందేడ్లో వచ్చేస్తే 40 నుంచి 60 మధ్య నడుస్తుంది దశేరి రేటు. దశేరి నాందేడ్లో కూడా పెద్ద రేట్ ఏం లేదు, ఇది కొంచెం డౌనే ఉంది. 40 to 60 రూపీస్ దశేరి. కేసరి 60 నుంచి 80 రూపాయల మధ్య నడుస్తుంది.
60 to 80 రూపీస్ కేసరి. నెక్స్ట్ మనకు నిజామాబాద్ వచ్చేస్తే దశేరి 50 నుంచి 60 రూపాయల కిలో మధ్య నడుస్తుంది, 50 to 60 రూపీస్. బెనిషాన్ వచ్చేస్తే 30 నుంచి 45 రూపాయల కిలో, 30 to 45 రూపీస్. వరంగల్ మార్కెట్ బెనిషాన్ వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. కాకపోతే వరంగల్లో చాలా వరకు మళ్ళీ ఏడతారు అంటారు. మంచి కాయ టాప్ మాల ఏలు పెట్టకుండా ఉంటే ఈ రేట్ నడుస్తుంది. కొంచెం మళ్ళీ తీసే ఉంటే మళ్ళీ దాన్ని తీసేసి వేరే రేట్ అయితే పెడతారు. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. మీ దగ్గరలో ఇదే మార్కెట్ కాదు, చాలా మార్కెట్ ఇట్లా ఉన్నాయి. ఒకసారి వేసినా కూడా మళ్ళీ వాళ్ళు పెట్టి మళ్ళీ ఏర్పిసిన దానికి వేరే రేట్ వేస్తారు. సో మాక్సిమం మంచి కాయకు మాత్రమే మంచి రేట్ పోతుంది. కచ్చకాయ పిక్కగట్టని మాత్రం కలర్ గాంధీ మాత్రం తెస్తే చాలా తక్కువ రేట్ వేస్తారు. ఇది ఇక్కడనే కాదు, అన్ని చోట్లలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు అదే మన నాందేడ్లో వచ్చేస్తే ఒకసారి ఏరిన దానికి ఇంకో రేట్ పెట్టి దాన్ని ఇంకో రేట్ ఇస్తారు. అందులో 2-3 కేటగిరీలు డివైడ్ చేస్తారు. మనం ఫస్ట్ తీసుకుపోయింది ఒకటైనా సరే కానీ 2-3 కేటగిరీలు వేసి దాన్ని రేట్ మార్చే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలా చాలామంది బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉన్నారు. ఒకసారి వాళ్ళ కన్వర్సేషన్ కూడా వింటే మనకు క్లారిటీ వస్తుంది. నిన్న కొందరు మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అందులోకి వెళ్ళారు, మన హైదరాబాద్ మార్కెట్కి వెళ్ళారు. మన మార్కెట్లో చెప్పేంత రేట్లు లేవు, మొత్తం డౌన్ అయినా. ఒకసారి మేము వెళ్ళి చూసినాం, అంతా అక్కడ చూపించేది ఇక్కడ అయ్యేది అంతా రేట్లు వేరే చాలా చేంజ్ ఉందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవీఆర్ మార్కెట్లో కేసీఆర్ మంచి రేట్ పోతుంది, కొంచెం కేవీఆర్ మార్కెట్ బాగుందంటారు. వాళ్ళ సజెషన్ బట్టి మీరు కూడా ట్రై చేస్తే కేవీఆర్ మార్కెట్కి అయితే ట్రై చేయండి. బాటసింగారం హైదరాబాద్ మార్కెట్. ఇంకేమన్నా మీకు మ్యాక్సిమం మీరు వెళ్ళాలనుకుంటే కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి మార్కెట్కి వెళ్ళి ఏ రేట్ పోతున్నాయి, మనదే రకంగా పోతున్న ఐడియా మీదే తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ముందే తీసుకెళ్తే మాత్రం అక్కడో రేట్ పోయి మనదో రేట్ పోయి లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ముందు మార్కెట్ చూసి లేకపోతే కాల్ చేసి ఎట్లుందని చూసి ఒకసారి వెళ్తేనే మంచి మనకు క్లారిటీ వస్తుంది. మనది ఈ రేట్ పోయి ఛాయిస్ ఉందని తెలుస్తుంది. వాళ్ళు చెప్పడం మనకు 50-100 రూపాయల దాకా చెప్తారు, కాకపోతే అక్కడ 40-50 కూడా పోదు. ఇది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చెప్పింది. సో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మార్కెట్ని చూసినాకనే ఒక అవగాహనకు వచ్చి తర్వాత తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వరంగల్ రేట్ వచ్చేసి బెనిషా 30 నుంచి 50 రూపాయలు, దశేరి 40 నుంచి 60 రూపాయలు, 30 to 50 బెనిషా, దశేరి 40 to 60, కేసరి 60 to 80 రూపీసు, 60 నుంచి 80 కేసరి. నెక్స్ట్ సోలాపూర్లో కేసరి వచ్చేస్తే 120 రూపీస్, ఇది పండు వండింది మాత్రమే, నార్మల్ది కాదు, 110 రూపాయల కేసరి సోలాపూర్లో. నెక్స్ట్ గుల్బర్గా వచ్చేస్తే గుల్బర్గా 35 రూపాయల కిలో, బెనిషా 35 నుంచి 40 అంతే, ఆ రేంజ్ కంటే ఎక్కువ పోతలేదు, 35 to 40 రూపీసు. దశేరి వచ్చేస్తే 40 నుంచి 50 రూపాయల మధ్య పోతుంది, 40 to 50 రూపీసు. మన కేసరి వచ్చేస్తే 50 నుంచి 60 రూపాయల కిలో మధ్య నడుస్తుంది కేసరి, 50 to 60 రూపీసు. తోతాపూర్ వచ్చేసి 20 నుంచి 30 రూపాయల కిలో నడుస్తుంది, ఇది మన గుల్బర్గా రేట్లు 20 to 30 రూపీసు. మీకు దగ్గరలో ఉంటే ఒకసారి మీరు దగ్గరకు మార్కెట్కి వెళ్ళి వాళ్ళతో కాల్ చేసి మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. ఇంకోటి చాలామంది రేట్లు అడుగుతున్నారు, రేట్లు ఎంత అయినాయి అంటే నేను వీడియోలో లేని రేట్లు అడిగితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఉన్నాయి మాత్రం మళ్ళీ నాకు అంత టైం ఉండదు. సో అదొకసారి చూసుకోండి, మీరు ఎక్కడ రేట్లు కొంటే అక్కడ చాలా వరకు చెప్తున్నా. నెక్స్ట్ లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే ఇవాళ మనకు మార్కెట్లో సరిగ్గా ఎక్కడ అప్డేట్ లేదు దాని మీద, కాకపోతే మనకి ఇంకా అది 40 నుంచి 70-80 మధ్య నడుస్తుంది, మంచి క్వాలిటీని బట్టే మంచి రేటు పోతుంది. మల్లికా వచ్చేస్తే మనకు 25 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది, అంతే టాప్ అదే నడుస్తుంది. రసాలు మనకు 15 నుంచి 70 దాకా నడుస్తున్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు మూడింటి కొంచెం అటు ఇటు అదే రేటు ఉంది. చిన్న రసాలు కొంచెం తక్కువ ఉంటుంది, పెద్ద రసాలు 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. చెరుకు రసాలు సేమ్ అన్నీ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు అవే నడుస్తున్నాయి. కొంచెం మీరు దగ్గర ఉంటే మార్కెట్ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం, ఇప్పటికైతే మార్కెట్కి రాలేదు, నిన్న మొన్న రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి రసాల విషయంలో వస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇంకేవాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బాటసింగాన్లో సుందరి వచ్చేస్తే మనకు 40 నుంచి 60-70 దాకా అవుతుంది, మీడియం నుంచి కొంచెం మంచిగా ఉంటాయి. ఒక 40 to 60-70 అంతే మీడియం సుందరి వెరైటీ. మనకు దశేరి రేట్ అయితే డౌన్ అయిందని చెప్తున్నారు మనకు బాటసింగారం మార్కెట్లో. మనకు దశేరి రేట్ వచ్చేస్తే 40 నుంచి 50 ఆ మధ్య నడుస్తుంది అంటున్నారు, 30 నుంచి 50 మధ్య నడుస్తుంది అంటున్నారు, 30 నుంచి 50 మధ్య అంటున్నారు. కొంచెం మంచిగా ఉంటే ఇక 50 కావచ్చు, మొత్తానికి ఈ మధ్యలోనే నడుస్తుంది. రేట్ అయితే ఒక 5-10 రూపాయలు డౌన్ అయింది అంటున్నారు. మన కరీంనగర్లో మాత్రం దశేరి రేటు పెరిగింది, బంగినపల్లి అదే రేట్లు ఉంది. బంగినపల్లి అయితే ఆల్మోస్ట్ అంతటా ఒక 5-5 రూపాయలు అయితే తగ్గుతుంది. మనం ఈ రోజు రేట్లు గమనిస్తే రేపు ఎట్లుంటుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూస్తూనే ఉండండి, మనం రెగ్యులర్గా ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నాము. ఇంకోటి డైలీ 5-6 గంటలు దీని మీదే మనం టైం పెట్టి చేసి అవుతుంది. ఒక్క ప్లేస్ కాదు, మనం మహారాష్ట్ర కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ 4-5 ప్లేస్లు అయితే, భోపాల్ మధ్యప్రదేశ్ కానీ వీడియోలు చేసి అవుతుంది. సో దాని కొరకు కొంచెం టైం పెట్టాల్సి వస్తుంది. ఇంకా కొంచెం ఏంటంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఇలా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మంచి కరెక్ట్గా అంది తీసేసి ఎడిట్ చేసి మంచిది పెట్టాల్సి వస్తుంది. దాని కొరకు కొంచెం టైం లేట్ కానీ
కరెక్ట్ మ్యాక్సిమం మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో నేను అందుకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా ఎంతో పుషప్ ఉంటుంది. నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఏమన్నా మన దానిలో ఏమన్నా కరెక్షన్ కావాలంటే నేను చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి రేట్లు ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్న దాని మీద మీరు చెప్పినా కూడా నెక్స్ట్ వీడియోని మీ కామెంట్లో ఇచ్చినా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. భోపాల్లో వచ్చేస్తే మనకు దశేరి 55 నుంచి 75 రూపాయల మధ్య నడుస్తుంది. టాప్ 55 to 75 మధ్య, 55 నుంచి 75 మధ్య నడుస్తుంది. ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకేమన్నా మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మీ దగ్గరలో మార్కెట్ ఏమైనా ఉంటే దానికి చెప్పే ప్రయత్నం. నెక్స్ట్ జగిత్యాల వచ్చేస్తే దశేరి 43 రూపాయల కిలో నడుస్తుంది. 40 నుంచి 43 మధ్య నడుస్తుంది. టాప్ రేట్ ఇది. ఇంతకంటే తక్కువనే పోతుంది కానీ ఎక్కువ అయితే ఓట్లేదు. 45 మించి అయితే ఓట్లేదు. నెక్స్ట్ బెనిషాన్ వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది కూడా అంతే 30 to 45 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇంకా ఏమైనా మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గర మార్కెట్ ఉంటే దాని రేట్లు చెప్పే ప్రయత్నం చేయండి. మనకి అన్నీ తెలియకపోవచ్చు, కొన్ని తెలిసినా మనం వ్యూవర్స్కి కానీ ఫార్మర్స్కి కానీ బయర్స్ కానీ యూజ్ అవుతుంది. మీకు వాళ్ళ బయర్స్ కావాలన్నా ఫార్మర్స్ కావాలన్నా మీకు వాళ్ళ టోటల్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా అందులో వాళ్ళు అడిగితే చాలామంది కాంటాక్ట్ అవుతారు, అప్రోచ్ అవుతారు. అంతే. ఇంకా మనకు కొంచెం మీకు కూడా మార్కెట్ సులువు అవుతుంది. ఇప్పటికీ టెన్షన్ అయితే పడకండి. కచ్చకాయ మాత్రం దేకండి, మంచిగా అయిన కాయ మాత్రం తీసుకోండి. అట్లయితేనే మంచి రేట్ పోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అడిగితే కామెంట్స్కి చాలా వరకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ.